ఈ విధంగా ఒకవైపు యాడ్స్తో ఓదరగొట్టడం, ప్రతి బహిరంగ సభల్లో చెప్పడం, ఇంటింటికి వెళ్ళి బాండ్స్ పంచడం, అంతగా ఈ ఆడబిడ్డ నిధి ఇస్తాము అని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఈ విధంగా అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు మనం చూసాం. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని ఆలోచన చేస్తున్నారట, ఆంధ్రానే అమ్మాలంట. ఎంత దారుణం! అంటే మోసానికి పరాకాష్ఠగా లేదా అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు? గత ఏడాది ఇవ్వాల్సిన 37,000 కోట్లు, ఈ ఏడాది ఇవ్వాల్సిన 37,000 కోట్లు ఇస్తారేమని మహిళలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటే ఇతని వ్యాఖ్యలు మహిళలకి తీవ్రమైన నిరాశను గురి చేశాయి. ఇది అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలే అని నేను అనుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు కూడా. ఎందుకంటే 2 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ హామీలన్నీ అమలు చేసేసాము, ఎవరైనా చేయలేదు అని చెప్తే వాళ్ళ నాలిక మందమని. అదే మాటలు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా వెల్లివేస్తూ ఉన్నారు. ఈ ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి, మిగతా పథకాలన్నీ కూడా మేము ఇచ్చేసాం. అన్నీ చేసేసాం, అన్ని పథకాలు వీళ్ళు ఇచ్చేశారంట. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి కానీ మంత్రులకి, ముఖ్యంగా ఈ మాటలు చెప్పిన అచ్చెన్నాయుడు గారికి, మరి అన్నీ చేసేసాం అంటున్నారు కదా, ఒక్క నిరుద్యోగికైనా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇచ్చారా? మీరు ఇచ్చిన సూపర్ 6లో హామీయే కదా. అలాగే ఒక్క నిరుద్యోగికైనా ఒక ఉద్యోగమైనా ఇచ్చారా? ఒక్క మహిళకైనా ఆడబిడ్డ నిధి ఇచ్చారా? ఒక్క మహిళకైనా 3 సిలిండర్లు ఫుల్గా గత ఏడాది కాలంలో ఇచ్చారా? ఒక్క మహిళకైనా ఇల్లు స్థలం ఇచ్చారా? ఒక్క మహిళకైనా ఇల్లు ఇచ్చారా? ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క మహిళకైనా 0 వడ్డీ రుణం ఇచ్చారా? అలాగే తీసుకుంటే ఒక్క ఉద్యోగికైనా జీతం పెంచారా? ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చారా? ఒక్క రైతుకైనా రైతు భరోసా ఇచ్చారా? ఇవేవి అమలు చేయకుండా ఎలా మీరు అన్నీ ఇచ్చేసాము అని చెప్పగలుగుతున్నారో నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణంగా మోసం చేయడం, ఇంత దారుణంగా ప్రజలకి దగా చేయడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, అలాగే మంత్రులకి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు నిట్ట నిలువుగా ఈరోజు మోసపోయిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. గతంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా పథకాలన్నీ అమలు చేసి టంచనుగా ఇచ్చిన హామీలన్నీ అతను ఇస్తానన్న నవరత్నాలు అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. చేయూత ఇచ్చేవారు, ఆసరా ఇచ్చేవారు, ఈబీసీ నేస్తం ఇచ్చారు, కాపు నేస్తం ఇచ్చారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఎంతగానో కృషి చేస్తే ఏమని మీరు తప్పుడు ప్రచారం చేశారు? ఆ పథకాలు ఇస్తే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని తప్పుడు ప్రచారం చేశారు. మరి ఎన్నికల టైంలో ప్రజలను మభ్య పెట్టడానికి అవే పథకాలు పేర్లు మార్చి అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. ఈరోజు అవి ఏవి కూడా అమలు చేయకుండా ఈ విధంగా అవి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేస్తామని చెప్తూ ఉన్నారు. ఎంతవరకు సమంజసం? ఈ పథకానికి కావలసిన డబ్బులు ఒక ఏడాదికి 37,000 కోట్లు కావాలి. మరి మీరు ఈ ఏడాదిలో మీరు చేసిన అప్పు, ఈ 13 నెలల్లో మీరు చేసిన అప్పు 1,86,000 కోట్లు. మరి వాటిలో ఒక 37,000 కోట్లు తీసి ఆడబిడ్డ నిధికి ఉపయోగించవచ్చు కదా. ఎటువైపు వెళ్తున్నాయి ఆ డబ్బులన్నీ? మీరు చేసిన అప్పులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 3,30,000 కోట్లు అప్పు చేస్తే అందులో సగం కంటే ఎక్కువ కేవలం ఏడాదిలోనే మీరు అప్పు చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2,75,000 కోట్ల రూపాయలని డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్లో వేస్తే మీరు కనీసం ఏ ఒక్క హామీ కూడా అమలు చేయట్లేదు. దారుణంగా నెట్ట నిలువుగా ప్రజల్ని మోసం చేసి ఈరోజు మేము చేయలేము, చెయ్యాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్ముకోవాలి అంటూ ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మీకు ఇచ్చిన హామీలు అమలు మీద చిత్తశుద్ధి లేదు. ఎన్నికల్లో గెలుపు కోసం హామీలు ఇచ్చారు తప్ప ఆ హామీలు చక్కగా అమలు చేయాలనే ఆలోచన మీకు లేని పరిస్థితి
మనకు కనిపిస్తూ ఉంది. ఇంత దారుణంగా ప్రజల్ని నిట్టనిలువుగా మోసం చేయడం చాలా దురదృష్టకరం. ఈ అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు బట్టి అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాదు, విశ్వాసఘాతకుడు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఎట్టి పరిస్థితిలో ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం అమలు చేసి తీరాల్సిన అవసరం ఉంది. ప్రజలందరినీ కలుపుకొని మీరు అమలు చేసేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆడబిడ్డ నిధి అనేది మీరు ఎన్నికల టైంలో ఎంతగానో ఓదరగొట్టి చెప్పిన మాటల్లో ముఖ్యమైన హామీ ఇది. ఆడబిడ్డలందరూ కూడా గతంలో జగనన్న చేయూత, ఆసరా ఇచ్చేవారు. ఆ చేయూత ద్వారా 19,000 కోట్ల రూపాయలు మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. ప్రతి ఏడాది మహిళలకి 18,750 రూపాయలు ఇచ్చి వాళ్ళ స్వయం ఉపాధికి ఉపయోగపడేట్టుగా కొన్ని సంస్థలతో కూడా ప్రభుత్వం టైఅప్ చేసి వాళ్ళ ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడేట్టుగా చేయడం జరిగింది. అలాగే ఆసరా మనం చూస్తే గతంలో 2014లో డ్వాక్రా రుణమాఫీ 14,200 కోట్లు చేస్తానని చెప్పి చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడం జరిగింది. అలాగే 2016 అక్టోబర్ నుంచి కూడా 0 వడ్డీ పథకం కూడా డ్వాక్రా మహిళలకు ఇవ్వడం ఎత్తేయడం జరిగింది. దాంతో ఏబీ గ్రేడ్లుగా ఉన్న డ్వాక్రా సంఘాలు సిడి గ్రేడ్లుగా మారిపోయాయి. అలాంటిది జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆసరా ద్వారా 25,000 కోట్ల రూపాయలని మహిళల అకౌంట్లో వాళ్ళకి 2019 ఏప్రిల్ వరకు ఉన్న అప్పునంతటిని వేసి అప్పుని తీర్చడం జరిగింది. అంత చక్కగా మహిళలను ఆదుకోవడం వలన జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక సిడి గ్రేడ్స్లో ఉన్న డ్వాక్రా సంఘాలు మళ్ళీ ఏబీ గ్రేడ్స్లోకి మారడం జరిగింది. అంతగా మహిళలకి ఆర్థిక